ఇక ముందుగా కడప జిల్లా రాజంపేటలో బహుళ అంతస్తుల భవనాలు, లాడ్జీలు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాల విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి సుబ్బారెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, బహుళ అంతస్తుల భవనాల అనుమతుల విషయంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారా లేదా? గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే అటు కడప జిల్లాలో ఉండేటువంటి రాజంపేట, అంటే గతంలో కూడా అన్నమయ్య జిల్లాకు ఒక జిల్లా కేంద్రంగా ఒక వెలుగులోకి వచ్చినటువంటి రాజంపేట పట్టణం అనేటువంటిది రోజు రోజుకు పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జనాభాతో పాటు అటు దుకాణ సముదాయాలతో పాటు బహుళంతస్తుల భవనాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కడపకు అలాగే తిరుపతికి మధ్యలో కేంద్ర బిందువుగా ఉండేటువంటి రాజంపేట లో పెరిగేటువంటి బహుళ అంతస్తులకు ఇటీవల జరిగినటువంటి ప్రమాదాల బారిన పడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఈ రాజంపేట పెరిగేటటువంటి ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి అటు మున్సిపల్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి నేపథ్యంలోనే ఈ భవన సముదాయం అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతుంది. జనాభా పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే లాడ్జీలు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, ఆసుపత్రులు, అలాగే పాఠశాలలు, ఇలా అన్నిటింటికి సంబంధించి ప్రతి దానికి కూడా ఏదైతే నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అందుకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ప్లాన్ అప్రూవల్తో పాటు అటు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఎన్ఓసి కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని విస్మరించి ఇప్పుడు ప్రస్తుతం గతంలో జరిగినటువంటి నిర్మాణాలతో పాటు ప్రస్తుతం జరిగేటువంటి నిర్మాణాల్లో కూడా అక్కడ ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదనేటువంటి ఒక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి నిబంధనలు పాటించకుండా జరిగేటువంటి నిర్మాణాలపైన మున్సిపల్ శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేటువంటిది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన కావచ్చు, అలాగే క్షేత్రస్థాయిలో ఫీల్డ్లోకి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే ఈ అక్రమ నిర్మాణాలు అనేటువంటి కొనసాగుతున్నాయనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ ఏదైతే దుకాణ సముదాయాలతో పాటు ప్రతి భవనాన్ని బహుళ అంతస్తులతో పాటు దుకాణ సముదాయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరిగినా ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్తో పాటు ప్లాన్ అప్రూవల్ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే నిర్మాణాలు చేపట్టాలి. మరి ప్లాన్ అప్రూవల్ లేకుండానే నిర్మాణాలు జరిగేటటువంటి వాటిపైన అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నటువంటి సంబంధిత నిర్వాహకులు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో వాటిపైన క్షేత్రస్థాయిలో అక్కడ నిర్మాణం జరుగుతుందా లేదా, అక్కడ ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్ ప్రకారం జరుగుతుందా లేదా అనేటువంటిది పరిశీలించకుండానే అందుకు ప్లాన్ అప్రూవల్కు సంబంధించినటువంటి కావచ్చు, అనుమతులు కావచ్చు, సంబంధిత పురపాలిక శాఖ అధికారులకు చేయి తడపడం, కాసులకు కక్కుర్తిపడి నిర్మాణాలపైన కానీ క్షేత్రస్థాయిలో కానీ వెళ్ళలేదనేటువంటి ఒక ఆరోపణలతో పాటు విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ మున్సిపల్ శాఖ ఇచ్చినటువంటి నిబంధనలతో పాటు అటు అగ్నిమాపక సంబంధించినటువంటి అధికారులు కూడా నిరభ్యంతర పత్రాలు, ఎన్ఓసి పత్రాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టాలి. ఇటీవల 2 ఇన్సిడెంట్లు జరిగినటువంటి రాజంపేటలో ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్లో దీప్ అనే లాడ్జిలో గత అయితే ఫిబ్రవరి 2వ తేదీ జరిగినటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే కాలినటువంటి ఇష్యూకు సంబంధించి ఎన్ఓసి లేనటువంటిది కూడా సంబంధిత ఫైర్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు వచ్చేదానికి ఆ లాడ్జిలో స్టే చేసినటువంటి వ్యక్తులు బయటికి రావడానికి నానా గతాట్లు పడి అందులో ఒక వ్యక్తి రాలేక అక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి కూడా ఇన్సిడెంట్ కూడా జరిగింది. అలాగే ఈ నెల 2వ తేదీ శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధించినటువంటి ఆ కార్యాలయంలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ఉన్నటువంటి ఫైల్స్తో పాటు కంప్యూటర్లు, ప్రజలు భద్రపరుచుకున్నటువంటి ఏదైతే గోల్డ్ కూడా అందులో కాలిపోయిందనేటువంటిది ఆ సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ 2 ఇన్సిడెంట్లు బేస్ చేసుకొనైనా కూడా సంబంధిత అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు మిగతా పాటిన చర్యలు తీసుకున్నారంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. నిర్మాణం కొత్తగా జరిగేటువంటి వాటిపైన కూడా సంబంధిత అధికారులతో పాటు పురపాలక శాఖ అధికారులతో పాటు అటు ఫైర్ శాఖ అధికారులు కూడా అటువైపు తొంగి చూడనటువంటి పరిస్థితి. మరి అలాగే ఇలాంటి ఘటనలే పాఠశాలల్లో జరిగితే పరిస్థితి ఏంటి? చిన్నారులు ఏ విధంగా అందుకు సంబంధించినటువంటి వాటిపైన అవగాహన లేకుండా ఒకవేళ ఏదైనా జరిగినటువంటి పరిస్థితిలో పిల్లల పరిస్థితి కావచ్చు, అలాగే హాస్పిటల్స్, వీటన్నిటిపైన కూడా ఎన్ఓసి ఏ ఒక్కదానికి కూడా లేదనేటువంటి అధికారులకు తెలుసు. సంబంధిత అది ఎవరు ఫైర్ శాఖకు సంబంధించి మున్సిపాలిటీ శాఖకు తెలుసు. మరి ఎందుకు ఈ కాసులకు కక్కుర్తిపడి సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలకు జరిగిన పైన కూడా
మిగిలిన వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఏ ఆ, ఎవరు బాధ్యత వహిస్తారు? అటు పురపాలక శాఖ వహిస్తుందా, లేకపోతే అగ్నిమాపక శాఖ అధికారులు వహిస్తారా? మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఆ రాజంపేటలో జరిగేటువంటి అక్రమ నిర్మాణాలతో పాటు సంబంధిత అధికారులకు ఇవ్వాల్సినటువంటి నిబంధనలకు విరుద్ధంగా జరిగేటటువంటి నిర్మాణాలతో పాటు నిబంధనలు విస్మరించి సంబంధిత నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడికి చేస్తులు ఉడిగేటటువంటి అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటటువంటి నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ఆ స్థానికులు చెప్తున్నటువంటి. ఎందుకంటే రాజంపేట ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లాగా ఉండేటువంటి నేపథ్యంలో బయటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, లాడ్జీల్లో స్టే చేసేటటువంటి వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద హోటల్స్, దాదాపు 10-20 హాస్పిటల్స్, దాదాపు 30-40 స్కూల్స్, 10-15 లాడ్జీలు, ఇలాంటి ఇంత వ్యాపార పరంగా విస్తరించినటువంటి రాజంపేటలో ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా వ్యాపారం జరుపుకోవాలి. అలాగే నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి. మున్సిపల్ యాక్ట్ ప్రకారం జరిగేటువంటి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించి నిర్వాహకులు చేసేటువంటి ఈ వ్యవహారంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది. అలాగే అగ్నిమాపకు సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా ఎన్ఓసి లేనటువంటి వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి నిర్మాణాలను ఆపడం కానీ లేదా ఆ సంబంధిత నిర్వాహకుల పైన కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది. అలాగే పురపాలక శాఖకు సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్కి ఇచ్చేటువంటి ప్లానింగ్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడెక్కడైతే నిర్మాణాలు చేపడుతున్నారో ఆ సంబంధిత అధికారులు ప్లాన్ అప్రూవల్ లేకుండా నిబంధనలు ఏ ఒక్కటి పాటించకపోయినా ఆ నిర్మాణాలు ఆపి ఆ సంబంధిత నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది అటు స్థానికులు కోరుకునేటువంటి పరిస్థితి అయితే ఏదేమైనా ఓవరాల్గా చూసినట్లయితే మరి ఈ అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు, పురపాలక శాఖ అధికారులు కనీసము ఫిర్యాదులు అందినప్పుడు కూడా వాటిపైన అంటే నిర్మాణాలు జరిగేటువంటి వాటిపైన, అక్రమంగా నిర్మాణాలు జరిగేటువంటి పైన, అలాగే ప్రభుత్వానికి రావాల్సినటువంటి, ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఏదైతే సంబంధిత ఫీజు కూడా అక్కడ వచ్చే పరిస్థితి కూడా కనపడదు. ఎందుకంటే నిబంధనలు పాటించినప్పుడే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చలానాలు కావచ్చు, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఫీజులు కావచ్చు, వాటి అవన్నీ కూడా బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మరి అవన్నీ వచ్చినప్పుడే కదా అటు సుబ్బారెడ్డి. ఇక్కడ ఇంకో అంశం కనుక మనం తీసుకుంటే మనకు తెలుసు నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాలు నిర్మిస్తే ఖచ్చితంగా ప్రాణ నష్టం అనేది మనం చూసుకున్నాం ప్రీవియస్ లో కూడా, ఇప్పుడు కూడా జరుగుతాయి అలాంటివి నిబంధనలకు విరుద్ధంగా ఖచ్చితంగా కడితే. సో ఆ యాజమాన్యం, అక్రమ భవనాల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళేం చెప్తున్నారు ఈ భవనాలకు సంబంధించి? ఏదైతే నిర్వాహకులు కట్టేటటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు అయితే మున్సిపల్ శాఖకు చేసుకుంటారు. దరఖాస్తు చేసుకునేటువంటి దాంతోనే చేతులు దులుపుకుంటున్నారు. మరి మిగిలిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, దరఖాస్తు చేసుకున్నటువంటి సంబంధిత ప్లాన్కు కావచ్చు, నిర్మాణాలకు కావచ్చు, దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలోనూ సంబంధిత ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, అటు ప్లానింగ్ సెక్షన్ కావచ్చు, ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే నిర్వాహకులు కూడా అలర్ట్ అవుతారు. కానీ నిర్వాహకులు మాకెందుకులే, మా నిర్మాణాలు మేము చేసుకుంటాము, వాళ్ళు వచ్చి ఏదో చేయి తడిపితే వెళ్ళిపోతారు, మిగిలిన వాటికి కనీసం కొంత ఫీజు అయినా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు రూపంలో చెల్లించాల్సినటువంటి ఫీజు కూడా మిగులుతుంది అనేటువంటి ఆలోచన కూడా నిర్వాహకులకు ఉంటుంది. ఎందుకంటే కొంత మిగిలినా కూడా ఏదో దానికి వినియోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిర్వాహకులకు ఉంటుంది. వాళ్లకు నిర్వాహకులు నిర్మాణాలు చేపట్టేటువంటి యజమానులు ఎప్పుడైతే భయం కలిగిందో, నిర్మాణాలు ఏదైనా ప్రమాదం జరిగితే రేపు పొద్దున నా పైన కేసు నమోదవుతుంది, నేను అందుకు నా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి భయం యజమానుల్లో లేదు. ఎందుకంటే మున్సిపల్ శాఖ అధికారులు అటుపక్క పోకపోవడంలోనే ఇలాంటి వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా, మరోమారి ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలించే వాస్తవాలు వస్తాయి. రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.